అందరికీ నమస్తే. ప్రజాపాలనలో రెండో యాంగిల్ ఇది. అంటే మేము ఏమైనా మాట్లాడతాం అధికారంలో ఉన్న వాళ్ళం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు. కానీ ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిన జనం మాత్రం ఏం మాట్లాడకూడదు. ఇదే ప్రజాపాలన. ప్రజాపాలన అంటే జనాలకే డైరెక్ట్గా రుచి చూపించాలని డిసైడ్ అయిన వీళ్ళు. ఈ ప్రతిపక్షాలకో, మీడియా వాళ్ళకో, యూట్యూబర్స్కో, సోషల్ మీడియా వాళ్ళకో కాదు. డైరెక్ట్గా జనాలకే ప్రజాపాలన అంటే ఎంతో రుచి చూపించాలని ఈ ప్రజాపాలకులు డిసైడ్ అయిపోయి ఒక 70 సంవత్సరాల ఒక ముసలాయన మీద కేసు పెట్టిండ్రు. ఎందుకు కేసు పెట్టిండ్రు తెలుసా? 70 సంవత్సరాల గంగన్న పాపం ఆదిలాబాద్ ఆయన ఎందుకు కేసు పెట్టారో ఒకసారి వినండి. ఆయన మాట్లాడిండు. ఆయన కడుపులో కోపం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిండగా తిని తెల్లబట్టలు వేసుకుని తిరిగేదానికే కడుపు నిండా బూతు మాటలు ఉన్నప్పుడు, కడుపు నిండా పొద్దుగాలు వేస్తే బూతులే మాట్లాడుతున్నప్పుడు, జనం ఓట్లేసిన జనం, మీరు ఆశ చూపిస్తే ఓట్లేసిన జనం వాళ్ళు, మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము మాకు పైసలు వస్తాయని చెప్పి ఆశపడి ఓట్లేసిన జనం, మీరు ఇల్లు కట్టిస్తే వాళ్ళకి ఇల్లు వస్తుందని ఆశపడిన జనం, మీరు సేమ్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎట్లా కూలుస్తున్నారో ఆదిలాబాద్లో కూడా అక్కడక్కడ పోయి కొన్ని కాలనీల మీద పడితే వాళ్ళు బాధితులు ఊరుకుంటారా? ఇప్పుడు మూసి బాధితులు ఊరుకుంటున్నారా? ఎందుకు ఊరుకుంటారు? రేవంత్ రెడ్డి ఏమన్నా వాళ్ళకి బట్టలు ఇప్పించిండా, లేకపోతే తిండి పెట్టించిండా, చదువు ఇప్పించిండా, లేకపోతే వాళ్ళని పెంచి పోషించింది రేవంత్ రెడ్డి అయినా? ఎందుకు ఊరుకుంటారండి? సొంత తల్లిదండ్రులు తిరితేనే పడతలేరు ఈ కాలంలో. ఇంటి పక్కలోడు కొద్దిగా ఏమంటారు సాంపి ఉతలు చల్లితేనే ఉతలు ఊరుకుంటలేరు. మా ఇంటి మీదకి చల్లమే సాంపి అని అడుగుతున్నారు. అట్లాంటిది నువ్వు ఇంటి మీద బుల్లోజర్ పెడతా అంటే ఊరుకుంటారా? ఈ ముసలాయన మాట్లాడి వినండి. ఆయన నొప్పే. ఇక్కడ మనం బూతులో చూడదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద మేము చదువుకొని మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్నాము. నేను అమెరికా దాకా నాకు అప్పుడెప్పుడో 96లో అమెరికాలో నాకు 70% చుట్టాలు ఉన్నారు అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారే బూతులు మాట్లాడుతుంటే ఈ గంగన్న అనే ఒక 70 సంవత్సరాల వ్యక్తి బూతులు మాట్లాడడంలో తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు మార్చుకోకపోతే జనం అట్లే మారుతారు. ఎవరికైతే సమాధానం అట్లే చెప్తారు కదా. రేపు చేస్తామని కూడా మేము ఆచారపడి లంచోడక 4,000 చేస్తామంటే మమ్మల్ని నడి రోడ్డు మీద తెచ్చి నిలబెట్టాం లంచోడక. ఇప్పుడు మేము ఏం కాదు చచ్చిపోమంటారా లంచోడక? నువ్వు దొంగ బాడకావు లంచోడక. అరే నాగే మాతావు, అరే రేవంత్ రెడ్డి నువ్వు నాగే మాతావు. మా పిల్లగాళ్ళది మా అందరి ఉసురు మా గరీబుల ఉసురుతారు కత్తిలా లంచోడక. నువ్వు గానరావు లంచోడక. నువ్వు దొంగ బాడకావు లంచోడక. ఓ తీసుకో లంచోడక. నీ పిల్లం కియ్యు లంచోడక. నీకు నీ బిడ్డల కియ్యు నీ అదురు కీరా బాడకావు ఇద్దరు తీసుకొని మేము పోతాం రెడ్డి పోతాం. నువ్వు ఎప్పటి నుండి మమ్మల్ని అరే వెళ్ళిపోయి ముందు చెప్పండి మాకు కొడక వెళ్ళిపోయి మీకు జాగ్రత్త వాడక పెద్దనుకున్నారా మమ్మల్ని అరే మా గరీబ్ వాడు పేరుగా తీసే నాయన మాతావు నీకు ఎప్పటికీ చేయగా నేను అంటున్నా. నేను ఎలాంటితో మాట్లాడుతున్నా. నేను నీ తల్లి తిరంగా లంజ కొడక మా కలకలాలి. నువ్వు ఏదైనా నాయన మాతావు. నువ్వు ఏదైనా కంగరవద్దు లేకుంటే లంజ కొడక నమ్మి లంజ కొడక. వీళ్ళు మూసి బాధితులు కాదు, హైదరాబాద్ తరహా బాధితులు వీళ్ళు. ఆదిలాబాద్లో కూడా కూల్చివేతలు గబీకి బీ చేస్తే ఆ బాధితులు వాళ్ళు ఏమైనా కోటీశ్వరులా? వాళ్ళ మీద పడకపోతే కోటీశ్వరుల దగ్గర పోలే. అవన్నీ కోటీశ్వరుల దగ్గర వీళ్ళు డబ్బులు ఇయ్యారు, ఏమి ఇయ్యారు పాపం ఎవరికి. సెటిల్మెంట్లకు పోయి లాభం లేదు కాబట్టి తరహా కూల్చివేతలు జరుగుతాయి. ప్రొక్లైన్లు పోతాయి వీళ్ళ మీదకి, గరీబుల మీదకి ప్రొక్లైన్లు పోతాయి. ఎందుకంటే వాళ్ళు సెటిల్మెంట్ చేయలేరు, వాళ్ళ డబ్బులు ఇవ్వరు. వాళ్ళు కింద మీద పడి ఆయన చిన్న గుడిసెలా కట్టుకుంటే దాన్ని కూల్చేస్తారు వీళ్ళు పోయి. పెద్ద ఇల్లు మాత్రం కూల్చారు. ఎందుకంటే వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు, వాళ్ళు పైసలు ఇస్తారు. దీని మీద ఏమేమి కేసుల కింద సెక్షన్ ఏంది గంగన్నతో పాటు కొందరు కాలనీవాసుల మీద కేసు పెట్టారంట. ఇది ప్రజాపాలనలో మంచి పరిణామం. ఏంది సెక్షన్ 65/256 బిఎన్ఎస్ పోక్సో కింద పోలీసులు ఆదిలాబాద్ వంటన్ పోలీసులు ఇట్లా ఈ 70 ఏళ్ళ ముసలాయన మీద కేసు పెట్టారంట. ఇంకేమున్నది? ఇంకెవరేం మాట్లాడద్దు. ఇదే ప్రజాపాలన. ఎవడు మాట్లాడకపోవడమే ప్రజాపాలన, మాట్లాడితే కేసులు పెట్టడమే ప్రజాపాలన. ఇక దీనికి ప్రజాపాలన అని పేరు పెట్టుకొని, మార్పు అని ఇంకొక పేరు పెట్టుకొని, ఎట్లా తెలుసా ఇది? పులితోలు కప్పుకున్న పిల్లితోలు కప్పుకున్న పులో ఏమంటారు దీన్ని? జనాల మీదనే కేసులు బనాయించే కాడికి వచ్చారు పోలీసులు. అంటే సీఎం తిట్టిండ్రట. మరి సీఎం తిట్టిన ఆయన మీద సీఎం మీద ఏమేమి కేసులు పెట్టాలి? సీఎం మస్తు మందిని తిట్టిండు, కేసులు పెట్టాలి ఆయన మీద. రేవంత్ రెడ్డి మీద ఏమేమి కేసులు పెట్టిండ్రు? ఆయన మీద కూడా కేసులు పెట్టండి ఇట్లాంటివి. ఓ 70 ఏళ్ళ ముసలాయన ఆయన కడుపు నొప్పి వాళ్ళ ఇల్లు కూలగొడతామని అది నోటీస్ ఇస్తే ఆయన మాట్లాడాడు ఆదిలాబాద్లో. ఆయన కదా కాలనీవాసులు అందరూ, ఈ లేడీస్ వీళ్ళందరూ వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయినాయి.
ఏం మాట్లాడద్దు. ఇచ్చిన హామీలు అమలు చేయండి. ఏం అడగరు వాళ్ళు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ముసలాయన అడుగుతున్నాడు కదా, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, 4,000 రూపాయలు ఇస్తాను వేడిపోయినామని అడుగుతున్నాడు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి మీద కూడా అన్ని పోలీస్ స్టేషన్లో 420 కేసులు పెట్టండి, తెలుస్తుంది. మోసం చేసిండు కదా. ఇవాళనే రేపే వచ్చే నెలనే, నీకు ఈ నెల కాదు, వచ్చే నెల నీకు 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు కదా. వచ్చే నెల అంటే డిసెంబర్, పోయిన సంవత్సరం డిసెంబర్, ఈ సంవత్సరం డిసెంబర్ వస్తుంది. మరి ఇంక దీన్ని ఏమన్నా, దీన్ని మోసం అనాలన్నా, చీటింగ్ అనాలన్నా, లేకపోతే మదం అనాలన్నా, లేకపోతే రాజకీయ అహంకారం అనాలన్నా, లేకపోతే ఇంకేమేమనాలన్నా? ఇదే ప్రజాపాలన, ఇదే కరెక్ట్ అనాలన్నా కూడా మీరే కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఒక వృద్ధుని మీద 70 ఇయర్స్ వృద్ధుడు గంగన్న మీద ఆ కేసులు పెట్టిండ్రు. సెక్షన్లు బహుశా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 65/1-2 సంథింగ్ ఉంది. అది నేను మళ్ళీ కూడా చెప్తాను మీకు ఒకసారి పర్ఫెక్ట్గా చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.